అమ్మా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదురా, సిరిని పెళ్లి చేసుకుని వచ్చావు సరే, కోడలికి కావాల్సిన బట్టలు కొనక్కర్లేదా? అసలే కట్టుబట్టలతోనే వచ్చినట్టుంది. వెళ్ళి షాపింగ్ చేసుకుని రండి. సరే అమ్మా, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏంటి టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఇంకేంటమ్మా, సిరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేనందరితో సర్దుకుపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి త్రిపుర అన్నపూర్ణ ఇద్దరు వచ్చున్నారు. మంజు విషయం బాంబు పేల్చినట్టు ఎప్పుడు పేలుస్తారో తెలీదు. వాళ్ళ గురించి నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళని నేను చూసుకుంటాను. ముందు మీరైతే వెళ్ళి షాపింగ్ చేసి రండి. సత్య, ఎవ్వరికీ తెలియకుండా మీ పెళ్లి అయిపోయింది కదా, రిసెప్షన్ అరేంజ్ చేస్తాను. అమ్మా ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, అవన్నీ తర్వాత చేయొచ్చు. సర్లే ఉండండి, నేను డబ్బులు తీసుకొని వస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి షాపింగ్ చేసుకోండి. వెళ్ళండి. సరే అమ్మా. సిరి, షాపింగ్కి వెళ్దామా? అత్తయ్య చెప్పినట్టు రిసెప్షన్ చేసుకుందామా అండి? అవన్నీ తర్వాత మాట్లాడదాం. మన ఇంట్లో బైక్ ఉందా? ఎందుకు, కారు ఉంది. సరదాగా బైక్లో వెళ్దాం. సరే పద వెళ్దాం. మంజు కూర్చో. ఎక్కు సిరి. మంజు, నువ్విక్కడే ఉంటే ఇలాంటి దృశ్యాలు ఎన్ని చూడాల్సి వస్తుందో. ఏంటి కాకి పిల్ల, బైక్ మీద వెళ్లే జంట బావున్నారా?
ఈడు జోడు పర్ఫెక్ట్గా ఉంది కదూ? ఏంటి దీనికే నువ్వు బాధపడుతున్నావా? ఆ మొగుడు పెళ్ళాలనలా చూసి ఓర్వలేక ఏడుస్తున్నావు కదూ? ఇప్పుడు నువ్వు నా కొడుకుని ద్వేషించాలి, అసహించుకోవాలి. వాడు నీ మనసుకి గాయం చేశాడు. అందుకే కాకి పిల్ల, నువ్విక్కడ ఎక్కువ ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు ఇట్నుంచి ఇటే వెళ్ళిపో. ఏ కాకి పిల్ల, సత్యకి బుల్లెట్ తగలకుండా నువ్వే కాపాడుకునుంటావు. ఇక సత్య నన్ను కాతనడు, మంచి భర్త దొరికాడు అని మురిసిపోయి ఉంటావు. ఇక సుఖపడొచ్చని ఆశపడుంటావు. చివరికి ఏమైంది? ఈ మొన్నమ్మతో పెట్టుకోవడం అంటే మంటలతో చెలగాటం అన్నట్టే. ఇప్పటికైనా అర్థమైందా? నేను ఎన్నోసార్లు చెప్పాను నువ్వు వాడికి తగవు, నీ దారి నువ్వు చూసుకోమని. అయినా వినలేదు. ఇప్పుడేమైంది? వెలుగులేని బతుకయింది. ఇప్పటికైనా మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళు. కనీసం మనశ్శాంతైనా దక్కుతుంది. లేదంటే వీళ్ళని చూస్తూ కుళ్ళుకుంటూ బతికేయాలి.